హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివ గౌడ్ని. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ యొక్క అందరి అభిమానాలతో అండ్ అందరి సపోర్ట్తో నేను చాలా బాగున్నాను. ఈరోజు ఒక మిస్టీరియస్ టెంపుల్ గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ టెంపుల్ ఏంటంటే శ్రీ చెరుగట్టు రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్ హిస్టరీని అండ్ దాని యొక్క ప్రత్యేకతను ఏ విధంగా దర్శనం చేసుకోవాలనే విషయాన్ని గురించి మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మనం వీడియోలోకి వెళ్దాం పదండి. ఇది మనకు ప్రజెంట్ చూసినట్టయితే ఇది మొదట ఎంట్రన్స్ అనమాట. సో మనకి ఇక్కడ పూజ సామాగ్రి కానీ ఏమైనా ఉంటే మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, లేదంటే పైన గుట్ట పైన కూడా ఉంటాయి. సో మనం ఇక్కడ మనకు ఈ దారి మెట్ల దారి అనమాట. మనం ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ నుంచి వాహనాలు కూడా పోనీకి అవకాశాలు ఉంటాయి. సో మనం ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచైనా వెళ్ళొచ్చు. సో మనం స్టెప్స్ నుంచి వెళ్దాం పదండి. ఫైనల్గా నేను స్టెప్స్ ఎక్కి మనము గుట్టపైకి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతో పబ్లిక్ ఉండడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, అంటే ఈరోజు ఆదివారం మన అమావాస్య కాబట్టి సో ఇక్కడ పౌర్ణమి అండ్ అమావాస్య రోజులలో బాగా ఎక్కువ శాతం పబ్లిక్ ఉండడం జరుగుతుంది. మనము గుండం దగ్గరికి వెళ్దాం పదండి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గుండంలో ప్రతి ఒక్కరూ స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. ఇక్కడ మనం ఎదురుగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎల్లమ్మ తల్లి దేవత వెలిసి ఉంటుంది. ఇక్కడ మనకు పాదాలతో మనకు అనారోగ్య కారణాలు ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ దిష్టి తీస్తారనమాట. మనం ఇప్పుడు ప్రజెంట్లీ మనము ముడుగుండ్ల దర్శనానికి వెళ్దాము. ముడుగుండ్లు అనగా 3 గుండ్లు ఒకటి దగ్గర ఆనుకొని ఉండడం వల్ల ఆ గుట్టపై ఆ దేవుడు వెలిసి ఉంటాడు. అది ఆ సర్కిల్ ఉంటాయి. ఆ సర్కిల్ నుంచి పోవడం వల్ల వాళ్ళకి పాపాలు కానీ ఏమైనా తొలుగుతాయని ఇక్కడ వారి నమ్మకం. సో మనం ఇక్కడ నుంచి చూస్తుంటే ఎంత పబ్లిక్ ఉందో చూడండి. ఫైనల్గా అయితే మనం ముడుగుండ్ల దర్శనం కంప్లీట్ చేసుకొని మనకి నిద్దుతున్న తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే పరశురామలింగం అని ఉంటుంది. పరశురాముడు ప్రత్యక్షంగా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి అక్కడ పూజలు చేయడం ద్వారా ఆ శివుడు ఎంతకీ ప్రత్యక్షం కాకపోవడంతో శివలింగంపై ఒక గండ్రగొడ్డలితో ఒక వేటు వేయడం ద్వారా ఆ వేటులో నుంచి జడల రూపంలో శివుడు ప్రత్యక్షంగా కావడం ద్వారా ఈ క్షేత్రాన్ని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామిగా వెలిసాడని ఇక్కడ వారి నమ్మకం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నది పరశురామలింగం అనమాట. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. శ్రీ చెరుగట్టు రామలింగేశ్వర స్వామి గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి మీ దగ్గర తీసుకొచ్చాను కదా. మీ దగ్గర నుంచి కోరుకునేందుకు సపోర్ట్ మరియు లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే. థ్యాంక్ యూ.